బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల పరిధిలో ఎలుగుబంటి కలకలం రేపింది. అడవి సారంగపూర్ జిల్లేడిగుంట గ్రామానికి చెందిన రైతులు పొలానికి వెళ్తూ ఉండగా పిల్లతల్లి ఏలుగుబంటి అయితే దాడి చేసింది. దీంతో రైతు చేతులకైతే తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు గాయపడిన రైతుని దగ్గరలోని ఆసుపత్రికి అయితే తరలించారు. మెరుగైన వైద్యం కోసం మరో ఆసుపత్రికి పంపించారు. ఎలుగు సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందన్న భయం వెంటాడుతోంది. సాధ్యమైనంత త్వరగా ఎలుగును బంధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక చేతికైనా ఇంకెక్కడన్నా గాయమైనా ఓన్లీ చేతికి కట్ అయింది. అవును కొరికేసి ले लिए लकड़ी लकड़ी ले लिया, लकड़ी से मारे तो छोड़ के क्या भाग गया। वो भी इतना बड़ा है वो एक छोड़ ऐसे खड़े हो गए मेरे बराबर हो गए। वर्ष ज़्यादा नंबर है वो मारने से भाग गए, नहीं तो हमें खत्म करने वाले। कोई ने लोपटनी कोई ने कोई वाले आई पांडे कोई నుండే ఇక ఒకటే పరి లేసినే కథం పట్టునే ఒక చేతికైనా ఇంకెక్కడన్నా గాయమైనా ఓన్లీ చేతికి కట్ అయింది. అవును కొరికేసి ले लिए लकड़ी लकड़ी ले लिया। నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల పరిధిలో ఎలుగుబంటి కలకలం రేపింది. అడవి సారంగపూర్ జిల్లేడిగుంట గ్రామానికి చెందిన రైతులు పొలానికి వెళ్తూ ఉండగా పిల్ల తలిగి ఎలుగు దాడి చేసింది. దీంతో రైతు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు గాయపడిన రైతుని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మరో ఆసుపత్రికి పంపించారు. ఎలుగు సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం వెంటాడుతోంది. సాధ్యమైనంత త్వరగా ఎలుగును బంధించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.